నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. జనార్దన్ రావు, జోగి రమేష్ల మధ్య కుదిరిన ఈ మద్యం స్కామ్, ఈ కల్తీ లిక్కర్ వ్యాపారం ఎలా జరిగింది, జోగి రమేష్ గారు నారావారి సారా అన్ని మన జోగి రమేష్ గారు ప్రచారం చేయడం తెలిసిందే. నారావార సారా వ్యాపారం ఎలా ఉన్నదని మన జోగి రమేష్ గారు అంటున్నారు. మరి జోగి రమేష్ గారి కల్తీ లిక్కర్ వ్యాపారం ఎలా ఉన్నదో ఒకసారి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే జోగి రమేష్ గారి యొక్క కల్తీ వ్యాపారం రోజు రోజుకి ఎన్నో మలుపులు తిరుగుతుంది. జనార్దన్ రావుతో కలిసి ఆయన చేసిన వ్యాపారాలు కూడా ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. ఈ కల్తీ వ్యాపారం చూసుకుంటే ఒక్కొక్కటి జోగి జనార్దన్ల మధ్య లిక్కర్ లింకే. ఎందుకంటే ఆయన మన జనార్దన్ రావు గారు ఒక ఈడో ద్వారా అంతా చెప్పాడు. జోగి రమేష్ గారి నాకు ఆర్థిక సహాయం చేశాడు, మేమిద్దరం కలిసే చేసినాం. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడానికే జోగి రమేష్ గారు తంబలపల్లిలో కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టమన్నాడు. చంద్రబాబు నాయుడిని నీతో చంద్రబాబు గారికి మచ్చ అందించడానికి అన్నారు. దాని మీద జోగి రమేష్ గారు ఏమన్నారంటే, ఏ దేవుడికి ప్రమాణకం చేద్దాం, నేను బీసీ బిడ్డనని నా మీద నిందేస్తున్నారా అంటాడు. ఎప్పుడు పాపం చేస్తే ఆ రోజు విచారిస్తే నేను గౌడు సామాజిక వర్గానికి చెందిన వాడిని, బీసీ బిడ్డని కాబట్టి నన్ను ఏదిస్తున్నారంటారు. మంత్రిగా ఉండి ఏం పీకినావయ్యా జోగి రమేష్? బీసీ బిడ్డవని చెప్పుకుంటున్నావే, బీసీలకు ఏం చేసినావు మంత్రిగా ఉండి? జోగి రమేష్ గారు ఏం కట్టలు పీకారు? మీ ప్రభుత్వంలో ఉండి ఏం చేశారు? అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడ్ని, మీ సామాజిక వర్గ కుర్రోడ్ని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు. వైసీపీ వాళ్ళని విచారిస్తే పెట్రోల్ పోసి చంపేస్తే అప్పుడు ఏం చేసినావు? మీ నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ చేసినావు? కష్టం వస్తే బీసీ బిడ్డని అంటావు. మంత్రిగా ఏం చేసినావు, నువ్వు ఏం డెవలప్ చేసినావు అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. జోగి రమేష్ గారు చేసేదంతా చేసి ఆ నిందని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి నువ్వు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు నీ వాట్సాప్ చాటింగ్లో చూసుకో, అది ఏ రోజు చేసింది కాదు కదా. చూడండి, నీ వాట్సాప్ చాటింగ్లో చూడండి, జోగి జనార్దన్ల మధ్య చాటింగ్ అది ఎంతవరకు ఉందో చూడండి. ఇప్పుడేం మాట్లాడతారు జోగి రమేష్ గారు? మీది జోగి రమేష్ గారితో ఈయనకు మన జనార్దన్ రావు గారికి చాలా సత్సంబంధాలు ఉన్నాయండి. ఎందుకంటే జోగి రమేష్ గారు మన రాజకీయాల్లోకి రాకముందు సారా వ్యాపారం చేసుకునేవాళ్ళు జోగి రమేష్ గారు. ఎందుకంటే జోగి రమేష్ కుటుంబం పెద్దగా స్తోమత కలిగిన కుటుంబం కాదు. మొదట్లో కళ్ళు, సంపూర్ణ మద్య నిషేధ అనంతరం పరిమాణాల్లో సారా అమ్మేవారు. ఆ వ్యాపారంలోకి వారికి కలిసి వచ్చింది. ఆ తర్వాత తిరిగి మద్యం ప్రవేశపెట్టాక ఆ వ్యాపారం ప్రారంభించారు. జోగి కుటుంబం మద్యం వ్యాపారం చేయడానికి అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబం పెట్టుబడి పెట్టింది. జోగి రమేష్ తమ్ముడు రాము వైన్స్ వ్యాపారం నిర్వహించేవారు. ఇబ్రహీంపట్నంలో బార్ కూడా నడిపేవారు. కాలక్రమంలో మద్యం వ్యాపారంలో జోగి కుటుంబం లాభాలు గడించడం చూసి అద్దేపల్లి కుటుంబం కూడా మద్యం వ్యాపారం వైపు వచ్చింది. ఒక జోగి రమేష్ తండ్రి మోహన్ రావు ఇబ్రహీంపట్నం ఎంపీపీగా చేసిన కాలంలో ఆర్థికంగా జనార్దన్ రావు కుటుంబం ఆయనకు సహకరించేది. ప్రతిగా జనార్దన్ రావు కుటుంబం మద్యం వ్యాపారం ఆయన పరోక్షంగా సహకరించేవారు. చూడు, ఒకరికొకరు సహకరించుకునేవాళ్ళు. జనార్దన్ రావు గారికి జోగి రమేష్ గారికి ఎప్పటి నుంచో ఉంది ఈ కల్తీ మద్యం వ్యాపారం చేసుకోవడానికి. ఇట్లాంటి జోగి రమేష్ గారు నకిలీ మద్యం గురించి నాకు తెలియదు, నేను ఇది అంటాడు. చూడండి, జోగి రమేష్తో జనార్దన్ రావుకు చాలా సన్నిహితం ఉందన్న విషయం వారి వాట్సాప్ చాటింగ్ ద్వారా వెలుగులోకి జోగిని అన్నా అని సంబోధించడమే దీనికి ఉదాహరణ. జోగి రమేష్ ఆధ్వర్యంలో తాము నకిలీ మద్యం తయారు చేసినట్టు జనార్దన్ రావు ఇప్పటికే వీడియో విడుదల చేశారు. తాజాగా ఇది ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ కూడా బయటకు వచ్చింది. కాల్ మీ
అని జోగి రమేష్ జనార్దన్ రావు మెసేజ్ చేయగా దానికి ఆయన ఓకే అని సమాధానం ఇచ్చారు. తర్వాత కమ్ టు మై హోమ్ అని జోగి నుంచి సందేహం వచ్చింది. అంతేకాదు ఎన్ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా కాల్ మీ అని మెసేజ్ చేశారు. దీనికి ప్రకారం జనార్దన్ రావు ఆయన ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ దిశగా ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాటింగ్ జరిగిన తేదీని బట్టి జోగి రమేష్ ఇంటి చుట్టుపక్కలున్న సీసీ కెమెరాలు ఫుటేజీలను సైతం పోలీసులు సేకరిస్తున్నారు. జోగి రమేష్ గారు చేసేది కల్తీ వ్యాపారం. నువ్వు మాట్లాడే మాటలు చూస్తే దేశాలు కొండలు దాటిపోతాయి. నువ్వు అమాయకునివా జోగి రమేష్ గారు? నువ్వు అమాయకునివా? కల్తీ వ్యాపారాలు చేసి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీన్ని చూస్తున్నారు. ఈ జోగి రమేష్ గారు ఈ జనార్దన్ రావు గారు ఎలా ఉంటాయంటే వాళ్ళకిద్దరికీ సన్నిహిత సంబంధాలు, కుటుంబాలు. ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయంటే నకిలీ మద్యం కేసు సూత్రధారి జనార్దన్ రావు, వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య సన్నిహిత సంబంధాలు వెలుగులోకి జనార్దన్ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి బుకాయించిన వాస్తవాలు ఇప్పుడు బట్టబయలైనాయి. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఒకే వీధిలో విదురుదురుగా నివాసం ఉన్న వీరు కుటుంబాల మధ్య వ్యాపారం విడదీయలేని బంధాన్ని వెనకేసుకొచ్చింది. కళ్ళు గీత నుంచి మంత్రి వరకు ఎదిగిన జోగి రమేష్ గారు చూడండి. జోగి రమేష్ గారు నాటుసారా అమ్ముకొని స్థాయి నుంచి మంత్రి వరకు అయ్యాడు. డబ్బులు సంపాదించే ఊరికి మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవి వచ్చినా బీసీ వర్గానికి కానీ గౌడు సమాజ వర్గానికి కానీ ఏమీ న్యాయం చేయలేదు. ఆయనకు అగ్రిగోల్డ్లలో ప్లాంట్లలో మోసం చేసినప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళ కొడుకును, అప్పుడు నేను బీసీ బిడ్డను, అందుకనే నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటాడు. ఇప్పుడు ఈ కల్తీ వ్యాపారంలో జనార్దన్ రావుతో కలిసి ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటే ఇప్పుడు ఏమన్నంటే నేను బీసీ బిడ్డను, గౌడు సామాజిక వర్గానికి చెందినవాడు అంటారు. అంటే నీ కష్టం వస్తే బీసీలందరికీ కష్టం వచ్చినట్ట. నువ్వు మంత్రిగా ఉండి బీసీలకు ఏం పని చేసినావు, ఏం చేసినావు? జోగి రమేష్ గారు నోరుందని పారేసుకోకుంటే ఇదే ఉంటుంది. చేసేది తప్పుడు పండు, మాట్లాడేది మళ్ళా దేవుని దగ్గరికి వస్తా, ఆ దేవుని మీద ప్రమాణకం చేస్తా, నేనే తప్పు చేయలేదు అంటే తప్పు చేయింది వాట్సాప్లు చాటింగ్లో ఏముండాయి? జనార్దన్ రావే నాకు తెలియదు అంటావు కదా, మళ్ళీ జనార్దన్ రావుతో నీకు చాటింగ్ల పరిస్థితి ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి మీద నింది వేయడానికి నువ్వు ఏమి వేసినావు జోగి? నువ్వు చేసుకున్న బొంతలో నువ్వే పడినట్టు అయింది. నీ శాస్త్రలు నీ మెడకు చుట్టుకునేది. ఇప్పుడు నిన్నొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతారా, ఇంకొకరు కాపాడతారా? జోగి రమేష్ గారు చేసే పనులు చూసుకు మంత్రిగా పనిచేసినావు, సిగ్గు మగ్గు ఉండదా నీకు? ఇదేనా నీ పద్ధతి? ఏం చేసినావు? పూర్తి రాజకీయంగా మద్యం సారా వ్యాపారం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగినావు. జనార్దన్ రావుతో సత్సంబంధాలు ఉన్నాయి. మీరిద్దరూ కలిసి తంబలంపల్లిలో ప్లాంట్ పెట్టి కల్తీ వ్యాపారం చేసి నువ్వే లీకులు ఇచ్చి కూటమి ప్రభుత్వం రైడ్ చేసి పట్టుకుంటే చంద్రబాబు నాయుడు చేపిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు నిజంగా వ్యాపారం చేస్తే పోలీసులతో రైడ్ ఎందుకు చేపిస్తారు? పోలీసులతో ఒకవేళ పోయినా కూడా దాన్ని బయటకు రానికుండా చేసుకోలేరా? మీ వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగితే ఎవరన్నా మీరు బయట పెట్టినారా? ఇప్పటికీ మంచోళ్ళు అంటారు మీరు, మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని. అదే చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్లో ఉంటే తన పార్టీ నాయకులను సస్పెండ్ చేశారు. మళ్ళీ జోగి రమేష్ను సస్పెండ్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు అడుగుతున్నారు. ఈ జోగి యొక్క నాటుసారా వ్యాపారం నుంచి మంత్రిగా ఎదిగిన వైనం జనార్దన్ రావు గారి మాటల్లోనే ఇద్దరు సన్నిహితం, ఎదురెదురుగా కుటుంబాలు. వాళ్ళు ఎప్పటి నుంచో ఈ లిక్కర్ వ్యాపారం, కల్తీ వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక బయటపడిన విషయాలు చూసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.